హలో పీపుల్, ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా అని మా పిల్లలు నాన్న ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా అని అంటే, సరే చలో పదండి ఈరోజు బోటింగ్కి తీసుకెళ్తాను అని అన్నాను. మా వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి, బోటింగా, ఇక్కడ బోటింగ్ ఉందా అంటే, అవును నాన్న, కొత్తగా పడ్డ శిల్పారామంలో బోటింగ్ ఓపెన్ చేశారు అని చెప్పాను అనమాట. సరే అని పార్క్ చేసి వచ్చామా టికెట్ కౌంటర్ దగ్గరికి. ఓకే, పిల్లలకు వచ్చేసి 10 రూపీస్, పెద్దవాళ్ళకి మాత్రం 20 రూపీస్. చూశారు కదా, మా చిన్నోడు మాత్రం అస్సలు ఆగట్లేదు. సరే అని లోపలికి వచ్చేసామా, ఇంకా వెళ్తూనే ఉన్నారనమాట, చలో బోటింగ్ చేసేద్దామని. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే బోట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో మా వాళ్ళకి, సరేనన్న ఇప్పుడే కదా బోట్ వెళ్ళింది, ఇంకొక 10 మినిట్స్ పట్టుద్దులే రావడానికి అని చెప్పి, సరే అని వేరే చోటుకి వెళ్దామని లోపలికి వెళ్ళాము. అలా వెళ్తుంటే అప్పుడే వర్షం పడడం స్టార్ట్ అయిందనమాట. సో సరే అని కొద్దిసేపు హట్ కింద అలా కూర్చున్నాము. ఇక్కడ స్నాక్స్ లాగా కనిపించేసరికి, చలో పదండి ఏమైనా తిందాము అని అన్నారు. ఓకే అని మేము వెళ్ళేసరికి మేము షాక్ అయ్యాం అనమాట. ఎందుకంటే ఇంకా ఏం ఓపెన్ చేయలేదు. సరే కింద ఓపెన్ చేయలేదు కదా అని చెప్పి పైకి వెళ్ళి చూద్దాము అని అనుకొని వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఇంకా ఏం ఓపెన్ చేయలేదు. నాకు తెలిసి కొత్తగా స్టార్ట్ అయింది కదా, సో మేబీ కొంచెం టైం పడుతుందన్నమాట. కాకపోతే స్టాల్స్ మాత్రం అన్నీ రెడీ చేసి పెట్టారు, సో దట్ జనాలకి ఏమి ఇబ్బంది ఉండదు అని. చూశారు కదా, పైనుంచి వ్యూ మాత్రం సూపర్ ఉండే అనమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ చల్లగాలికి, ఆ వెదర్కి మాకైతే చాలా బాగా నచ్చేసింది. సరే ఇంకా దిగి చలో ముందుకెళ్దాము అనుకున్నామా, మా పిల్లలకైతే ఇక్కడి నుంచే కనిపించేసాయి. ఏంటి అనుకుంటున్నారా, ప్లే ఏరియా. అందుకే అలా ఉరుకుతున్నారనమాట. అస్సలు మేము పిలుస్తున్నా కూడా వినలేదు. కాకపోతే మేము మాత్రం ఇక్కడ ఉన్న స్టాల్స్ ఏవో కొత్తగా ఓపెన్ చేశారా అని చూస్తే అవి ఇంకా ఓపెన్ చేయలేదు. స్టాల్స్ మాత్రం అన్నీ రెడీ చేస్తున్నారు. మేబీ నాకు తెలిసి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ చేనేత వస్త్ర కార్మికులకు ప్రోత్సాహం కోసం అనుకుంటాను స్టార్ట్ చేశారు. కాకపోతే జస్ట్ ఒక 2 మాత్రమే ఓపెన్ అయ్యాయి, చూశారు కదా. ఇంకా మిగిలినవి మాత్రం ఏం ఓపెన్ అవ్వలేదు. ముందుగా నేను చెప్పినట్టు ఓపెన్ అయ్యి 1 వీకే అయింది కాబట్టి ఇంకా ఏం రెడీ అవ్వలేదు అనుకుంటా. అండ్ ఇక్కడ చూస్తే చైర్స్ వేస్తున్నారు. ఏంటా అని అనుకుంటే ఈవినింగ్ డ్యాన్స్ షో కూడా ఉంటుందంట. ఆ విషయం యాక్చువల్లీ మాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది. ఇంకా చూశారు కదా, ఈ ప్లే ఏరియా చూసి అయితే మా పిల్లలు అసలు రావట్లేదు. ఎంతగా ఎంజాయ్ చేశారంటే అంతగా ఎంజాయ్ చేశారు. ఏది బోటింగ్ ఉన్నదన్న విషయం కూడా మర్చిపోయి ఆడుతూనే ఉన్నారు. సరే వీళ్ళు ఆడుతున్నారు కదా అని చెప్పి మేము ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాము. ఇక్కడి నుంచి గేట్ కనిపించేసరికి ఓకే ఇదే లాస్ట్ ఏమో అనుకున్నాను, కానీ చూస్తే దాని వెనక ఇంకా ఉందన్నమాట. అండ్ అక్కడైతే చాలా చాలా బాగుంది. ముందుకు వెళ్ళే కొద్దీ సరే అని చూస్తే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కనిపించింది. నాకు ఒక సెకండ్ అయితే లక్కవరం గుర్తొచ్చింది. కాకపోతే లక్కవరం చాలా పెద్దది లేదనుకోండి, ఇది అయితే చాలా చిన్న బ్రిడ్జ్. మేము అయితే ఫొటోస్ దిగడానికి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. చూశారు కదా, ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అంటే వెనక కొండలు అవన్నీ మాకు బాగా నచ్చాయి. సరే అని ఒక ఫోటో దిగాము. అండ్ చూస్తూ ఉంటే ఇంకొకటి ఏముండే అంటే ఉయ్యాల కూడా ఉండే అనమాట. కాకపోతే ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది నాకెందుకో. ఎందుకంటే 2-3 కలిసి ఒకేసారి ఊగొచ్చు, అండ్ పెద్దలు పిల్లలు అందరూ ఊగొచ్చు. సో మనం కూడా ఎంజాయ్ చేద్దాము అని చెప్పి ఒకసారి మేము కూడా ఆ రైడ్ కొంచెం ఎంజాయ్ చేసాము. చలో అయిపోయింది కదా, మళ్ళీ వెనక్కి వెళ్దాము అని అనుకున్నామా, కోతులు వచ్చేసాయి. ఇక తెలిసిందే కదా, కోతులు అంటే అమ్మో చాలా భయం. సో చాలాసేపు అక్కడే వెయిట్ చేసామన్నమాట కోతులన్నీ వెళ్ళిపోయాక. అవన్నీ వెళ్ళగానే చలో ఫైనల్లీ వీఆర్ ఎట్ అవర్ బోటింగ్ పాయింట్. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, అవి మాత్రం మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే చిన్నపిల్లల్ని మాత్రం ఎవరూ అలౌ చేయలేదు. సరే అయిపోయింది కదా అని అనుకుంటే అప్పుడు వచ్చినప్పుడేమో ఎవ్వరు లేరు. ఇప్పుడు చూస్తేనేమో చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. వామ్మో, చూసి చాలా టైం పడుతుంది అని అనుకున్నట్టే టైం కూడా పట్టింది. ఎందుకంటే మా ముందు ఇంకొక బోట్ ఉండే అనమాట. సో వాళ్ళందరూ ఎక్కి వాళ్ళు వెళ్ళి వచ్చాక అప్పుడు మేము ఎక్కాలి. ఇక్కడ 2 రకాల బోట్స్ ఉండే అనమాట. ఇది వచ్చేసి నార్మల్ బోట్ అండ్ ఇంకొకటి వచ్చేసి స్పీడ్ బోట్. ఈ స్పీడ్ బోట్ అయితే నార్మల్ బోట్ వచ్చి వెళ్ళేలోపు ఆల్మోస్ట్ దగ్గరగా 3 టైమ్స్ వచ్చేసిందండి. కాకపోతే ఈ స్పీడ్ బోటే కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది. చూస్తున్నారు కదా, మాకు చూస్తున్నప్పుడే భయం వేసింది అనమాట. మా పిల్లలు దానికే వెళ్దామన్నారు. కాకపోతే ఏంటంటే మా వాడు చిన్నవాడు కావడం వల్ల అందులోకి మాకు పర్మిషన్ లేదనమాట. సో అందుకని మేము స్పీడ్ బోట్ వెళ్ళకుండా నార్మల్ బోటే ఎక్కేసాము. చూసాం కదా, ఎక్కగానే చలో లైఫ్ జాకెట్స్ వేసుకొని
ఫస్ట్ ఒక సెల్ఫీ దిగాము అనమాట అందరం. కానీ మా చిన్నోడు మాత్రం చలో అని ఉరుకుతూనే ఉన్నాడు. ఇంకా మెల్లగా మా బోట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ రైడ్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాము. ఇది చూస్తూ ఉంటే నాకైతే ఒక్కసారిగా భద్రాచలం గుర్తొచ్చింది అండి. ఆ కొండలను చూస్తూ పాపికొండలకు వచ్చామా అన్న ఫీల్ అనిపించింది. అండ్ ఎలాగో సాయంత్రం వచ్చాము కదా! మాకు అయితే చాలా బాగా నచ్చింది వ్యూ, అక్కడున్న వాటర్ అండ్ ఎస్పెషల్లీ ఆ బోట్ రైడ్, వెనక కనిపిస్తున్న కొండలు. మా చిన్నోడైతే అసలు విననే వినట్లేదు. ముందుకెళ్ళిపోయి మరీ చూస్తున్నాడనమాట. ఇక అదంతా ఒక రౌండ్ తిరిగేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్‌కి వచ్చేసాము. ఇది వచ్చేసి నాకు తెలిసి క్లోజ్ టు 15 మినిట్స్ టైం పట్టింది అనుకుంటా రావడానికి. అండ్ ఇక దిగే ముందు మాత్రం అందరం ఒకసారి ఫొటోస్ దిగేసాము. చలో అని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మీకు గనక మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.